కిటికీలకి కళ్ళుంటాయి, గోడలకి చెవులుంటాయని ఎప్పుడు సామెత వింటమే కానీ ఎప్పుడు చూడలేదు నేను. ఎందుకంటే దాని గురించి మాకు అవసరం లేదు. మా ఇంట్లో పని మాకు సరిపోద్ది. అయినా ఒకళ్ళ గురించి చూసే ఆలోచనలు అయ్యి అంత పట్టించుకునే పనేమి లేదన్నమాట. ఎవరన్నా వచ్చి అమ్మ నాన్న ఇలా బాధపడుతున్నాను అంటే అయ్యో అని ఓదార్చడం వరకే తెలుసు తప్ప 2 పుల్లలేసి ఏడిపించడం నాకు రాదు. ఎందుకంటే మా పెద్దవాళ్ళకే లేదు, అలాంటివి నాకెందుకొస్తాయి? మా కుటుంబంలో ఎవరికీ లేవన్నమాట. అయితే మంచితనంగా ఉండటం వల్ల నష్టం ఏంటో చెప్తున్నాను మీకు ఇప్పుడు. నైట్ 11 వరకు గుమ్మంలో కూర్చున్నాం. మా అబ్బాయి వచ్చాడు 11కి, లోపలికి వచ్చేసాం. తెల్లారగట్ల 4కి లేచి మా అమ్మాయిని వాకింగ్ చేయమ్మా అన్నాను. వాకింగ్ చేయమ్మా అంటే ఎప్పుడు గబగబా కింద దిగిపోయేది. ఆ రోజు మాత్రం లైట్ వేసుకుని దిగింది. లైట్ వేసి దిగంగానే అమ్మ అని చెప్పినాను, పరిగెత్తుకొచ్చింది నా దగ్గరికి. పరిగెత్తుకు రావడంతో ఏమైందమ్మా అన్న. ఇలా పసుపు కుంకుమ వేసి కోడిగుడు బదులు కొట్టారు, నువ్వేమన్నా చేసావా అని అడిగింది. అలాంటి వాళ్ళని మనం ఎందుకు చేస్తామమ్మా? అయినా చేస్తే గీస్తే నీకు చెప్పు చేస్తాను కానీ అలా ఎందుకు చేస్తాను తల్లి అన్న. వెళ్ళి బయటికి వెళ్ళి చూసాం. చూడండి షాక్ అయిపోయింది. షాక్ అయిపోయి వెంటనే భయం వేసేసి కడిగేసాను. కడిగేస్తే అప్పుడు అందరినీ కాకేసి ఇలా జరిగిందని చెప్పాను. చెప్తే అమ్మ నువ్వు కంగారు పడకు, నువ్వు కంగారు పడతావని చెప్పి నీ గుమ్మంలో కొట్టారు, అలాగా నువ్వు కంగారు పడకు, కొట్టిన వాళ్ళకే తగులుతుంది అని చెప్పన్నారు. అంటే ఆఖరికి బ్రాహ్మణులు కూడా అడిగాను నేను ఇలాగని. అంటే నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడుతున్నారు, దాని మూలాన చేశారని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంకా దాని గొడవ చెప్పారు కానీ నాకు మనసు ఆగట్లేదు. నా పిల్ల ఏమైపోదును, నా భర్త ఏమైపోదును, నా పిల్లలు ఎలాగా అని కోపంతో తిట్టేసాను మట్టుకొని. తిట్టేయడంతో 3వ రోజు వంకలెట్టి తిట్టడం మొదలుపెట్టారు. వంకలెట్టి తిట్టడం మొదలుపెట్టాక నాకు అర్థమైంది వీళ్ళే చేశారని అర్థమయ్యి ఎదవలతో మనం పెట్టుకోకూడదు అని చెప్పినాను. పక్క తప్పేసుకున్నాం, మాట్లాడట్లేదు. ఇంకా పక్క తప్పేసుకున్నాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చూడలేని వాళ్ళు, డబ్బు ఉంది అనే అహంకారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పక్కన వాళ్ళు ఎవరైనా బాగుపడుతున్నారు అని అంటే వారో లేక చేస్తారు. అలాగా దయచేసి మీరు